డైరెక్ట్ ముఖ్యమంత్రి బాజాప్తా చలాన్ల విషయంలో ఆయన మాట్లాడడం కావచ్చు, మీరు డైరెక్ట్ కట్టేసేయాలి, కట్ చేసేయండి, సింక్రనైజ్ చేయండి అకౌంట్కు రిజిస్ట్రేషన్ టైంలో అని చెప్పడం కావచ్చు. ఇదంతా నార్మల్గానే చూడచ్చా? మన ప్రజలందరూ అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దాని వెనుక ఇంకేదన్నా ఉందనుకోవచ్చా, లేదంటే నార్మల్గా నిజంగానే చలాన్ల కోసమే మాట్లాడింది అనుకోవచ్చా? అసలు ఏం చెప్తారు దానికి సంబంధించి? సీఎం మైండ్ దొబ్బింది. నేను ఏమంటున్నా అంటే సీఎం మైండ్ దొబ్బింది. ఏమన్నా దానికి సాధికారత ఉందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు రోడ్డు ఒక చిన్న లేబర్ ఉంటాడు బ్రదర్, 100-200 రూపాయల కోసం పని చేసుకొని వస్తాడు. ఆ లూనానో వెస్పానో ఏదో ఉంటుంది, అనుకోకుండా సిగ్నల్ జంప్ అవుతుంది, పట్ట నువ్వు అకౌంట్ నుంచి డెబిట్ చేస్తావా? దానికి రూల్స్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ సంబంధించిన కోడ్స్, లేకపోతే జిల్లా యంత్రాంగం కానివ్వండి, అంటే దీనికి అంటే పరిపాలన పరంగా దీనికి ఎన్ని అడ్డంకులు ఉంటాయి, దాన్ని అన్ని క్లియర్ చేసుకుంటా, అన్ని అప్రూవల్ చేసుకుంటా, దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆయన సీఎం, ఆయన తెలియదా? నువ్వు సీఎంగా ఇట్లా నువ్వు మైక్ ముందుకు వచ్చేసి ఆటో డెబిట్ చేయండి, ట్రాఫిక్ ఉల్లంఘన చేసిన వాళ్ళని ఏం మాట్లాడుతున్నాం మనం? ఏడ బతుకుతున్నాం మనం? రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు, ఏదో తాగో తడిపో పోరగాళ్ళు పండగ అప్పుడు వస్తారు, మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్ విమర్శించినటువంటి పరిస్థితి. మీరు వాళ్ళ అధిక చలాన్లు వసూలు చేస్తారు, ఎంతో అంత కట్టించుకుంటారు, అదేదో పోరగాళ్ళు సరదాగా తాగి వస్తారు చేస్తారు, వాళ్ళు ఎందుకు కట్టాలన్నట్టు మాట్లాడినటువంటి సందర్భం. ఈరోజు ఆయననే డైరెక్ట్ ఆటో డెబిట్ చేయాలి, సింక్రనైజ్ చేయాలి అకౌంట్ అంటా ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది? నేనేమంటున్నా, మా హాయంలో కేసీఆర్ గారు 90% డిస్కౌంట్ ఇచ్చి కూడా చాలన్లను మాఫీ చేయించిన రోజులు ఉన్నాయి. ఆ ప్రూఫ్లతో చూపెడతా. ఇప్పుడు ఇదే ఏదైతే ఇప్పుడు చెప్తున్నాడో రేవంత్ రెడ్డికి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఆయన ఇది అంటుండగా డైరెక్ట్ ఆటో డెబిట్ అని చెప్పేసి, మరి నువ్వు రోడ్లు వేస్తలేవు, నీ లైట్లు పని చేస్తలేవు, నువ్వు చెత్త తీస్తలేవు, గవర్నమెంట్ నుంచి ఆటో డెబిట్ చేసి మరి జనాలకు క్రెడిట్ చేయి, మేము చేసుకుంటాం. కాలనీ పరంగా ఒక్కొక్క కాలనీ సెక్రటరీకి కాలనీ ట్రెజరర్ అకౌంట్లో ఇగో మీ ఏరియాలో మేము చెత్త తీయలేదు రాబాయి, మీరే తీసుకోరని చెప్పి మా అకౌంట్లో మేము చూసుకుంటాం. ఏం మాట్లాడుతున్నావు తలతోక లేకుండా? అంటే నేనేమంటున్నా, మనం పని చేసేటప్పుడు ముఖ్యమంత్రి స్థాయి కుర్చీలో కూర్చునేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు 100 సార్లు అది పబ్లిక్లో డైరెక్ట్ మూలకు పోతుంది. మనం రిలీజ్ చేసే ప్రతి పదము ఆలోచించి మాట్లాడుతున్నాం అనే ఆ ఇంకిత జ్ఞానం కూడా ఆయనకు లేకుండా పోయిందంటే ఆయన సైకాలజీ మీద, ఆయనకున్న మెంటాలిటీ మీద మాకు డౌట్ వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే అడ్డగోలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతలేరు. ఆయన అడ్డగోలుగా ఏది నోటుకొస్తే అది మాట్లాడుతుండు, ఏది బూతులు తిట్టాలనిపిస్తే అది తిట్టేస్తుండు, చావాలంటుండు, నడ్డిబొక్కి ఇరిగింది అంటాడు, ఈ రేపో మాపో పోతాడు అంటాడు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే మాటల. 2 సంవత్సరాలు అయింది నువ్వు సీఎం అయ్యి. నేనేమంటున్నా అంటే ఒక్కరోజు ఒక పత్రికా సమావేశం మీ అందరు పత్రికా మిత్రులను కూర్చోపెట్టి, ఇది మా ప్రోగ్రెస్ కార్డ్ బ్రదర్, 2 సంవత్సరాలు మీరు చేసినామని చెప్పేసి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి మీ మీడియా మిత్రులు మీరు అడగండి. ఆయన ఒకటి చూపించమని చెప్పండి, ముక్కు నెలకు రాస్తాను. ఒక్కటి చెప్పండి, మీరు ఒకటి చెప్పండి. మీరు తీసుకొచ్చిన అప్పు ఏడికి పోయిందో చెప్పండి కనీసం. మళ్ళీ ఇప్పుడు దావోస్ పర్యటన ఉందంటాడు. దావత్లు చేసుకొని వస్తాడు, దానికి మించి ఏముంటుంది? ఆయన పోయినసారి తెచ్చిండు కదా పెట్టుబడులు. అదే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్నాడు, ఇప్పుడు ఏ రియాక్షన్ అంటాడో తెలియదు. నువ్వు మంచిదే, ఒక ముఖ్యమంత్రి ఇన్ని దేశాలు నిన్న కేఏ పాల్ గారు కెన్సాస్లో మాట్లాడారు, కెన్సాస్లో సెనెట్లో మాట్లాడారు. మాకు కొద్దిగా అంటే రాష్ట్రానికి సంబంధించిన మనుషులు ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు వాస్తవంగా కూడా మన రాష్ట్రం కొద్దిగా గర్వంగా మనకు అనిపిస్తుంది. నీకు తలా తెలియదు తోక తెలియదు, దావస్లో ఏం మాట్లాడుతున్నావు? కేటీఆర్ గారు ఎప్పుడు చెప్పలేదు నాకు 10 భాషల్లో నాకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వచ్చు, నా అంత నీకు ఇంగ్లీష్ రాదని కేటీఆర్ నువ్వే చెప్పించుకుంటున్నావు. నీకో వచ్చా ఇంగ్లీష్ అని. మేము గొప్ప చెప్పుకోలేదు. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్పుకోలేదు నాకు కేటీఆర్ రేవంత్ రెడ్డి కంటే మంచి ఇంగ్లీష్ వచ్చని. నువ్వు అంటే ఆయన స్థాయి చూడండి. మీరు ఒకరికి ఇంగ్లీష్ వచ్చినా కూడా వచ్చుకోలేని పరిస్థితి అంటే నువ్వు సీఎంవా? ఒక మూర్ఖపు ముఖ్యమంత్రివి నువ్వు. పెట్టుబడులన్నీ రావాలనుకుంటారా మీరు? నేనేమంటున్నా, ఇప్పుడు వెళ్తున్నాడు కదా దావోస్కి, వెళ్ళే ముందు ఆయన చేయాల్సింది ఏంటంటే, గతంలో దావోస్కి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు అక్కడ 1000 కోట్లు డిక్లేర్ చేశారు కదా, అది ఆన్ పేపర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినట్టు, ఇక్కడ ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినట్టు, ఇన్ని జాబ్స్ వచ్చినట్టు, ఇక్కడ మన నిరుద్యోగుల పిల్లలకి ఇన్ని ఉద్యోగాలు వచ్చినట్టు ఇక్కడ ఒక పేపర్ పెట్టండి, పత్రికా ముఖంగా మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. తర్వాత ఈ ప్రయాణానికి వెళ్ళండి. మీరు నువ్వు అప్పుడు చేసింది పీకింది ₹1 రాలేదు, మళ్ళీ ఇప్పుడు నువ్వు మళ్ళీ అంటే ఇది మస్తు లావిష్గా లగ్జరీగా బతికే అలవాటు అయిపోయింది మంత్రులకు, ముఖ్యమంత్రికి. దావోస్కి వెళ్తే ఎజెండా చెప్పుకొని మరి మా టార్గెట్ ఇది. గతంలో నేను పోయిన దావోస్కి, గతంలో పోయినప్పుడు ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి, ఇగో హైదరాబాద్లో ఈ మూలకి ఇది పెట్టినాం, ఇన్ని ఉద్యోగాలు చెప్పొచ్చు కదా. పత్రికా ముఖంగా విడుదల చేయడానికి ఏమున్నది? నువ్వు చేసినా ఉంటే క్యాబినెట్ పరంగానే అవును బై మనం వచ్చిన 2 ఏళ్లలో ఇన్ని ఉద్యోగాలు పెట్టినాం, నేను దావోస్ పోతే ఇంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, రాహుల్ కన్వల్ గారితో నేను మాట్లాడేటప్పుడు న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అది ఏ తొక్కలు అయ్యాను చూపి మరి. అంటే డైలాగ్లకే పోతుండో దావత్లకే పోతుండో తప్పించి ఆయన పనిచేస్తాడంటే ఇక మనం అసలు నమ్మే పరిస్థితి కూడా లేదు ప్రజలైతే.
ఇటు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారన్న లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, ఎందుకంటే హోంశాఖ సార్ దగ్గరనే ఉన్నది, ముఖ్యమంత్రి గారి దగ్గర. ఇటు విద్యా వ్యవస్థ కూడా అశోక్ నగర్లో కావచ్చు, దిల్సుఖ్ నగర్లో కావచ్చు, విచ్చలవిడిగా విద్యార్థులు నిరుద్యోగులు అంతా రోడ్లు ఎక్కుతా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళొకసారి ఆ విద్యా వ్యవస్థ కూడా సార్ దగ్గరనే ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? విద్యా వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఆయన భాషలో మాట్లాడితే ఇప్పుడు ఆయనకు బాధ అవుతుంది. ఆయనను ఉరిదీయాలి. 110, 120 మంది పిల్లల గురుకులాల పిల్లల్ని సావుకు బాధ్యుడైన కాబట్టి ఒక్కసారైనా రివ్యూ పెట్టిండా సరే? ఒక్కసారైనా రివ్యూ పెట్టిండా? ఇప్పుడు అశోక్ నగర్ ఎందుకు పోతలేడు మరి ముఖ్యమంత్రి? మొన్న తొక్కల ఆల్రెడీ ఓపెన్ అయిన ఓడియానికి మళ్ళీ పోయి నువ్వు రిబన్ కటింగ్ ఎత్తి నువ్వు దొంగదారిని ఎందుకు పోయినా మరి? నువ్వు మొత్తం పోలీసులు ఎందుకు పోయినా? నువ్వు ఒక్కని పో మరి, నువ్వు ఒక్కని పో మరి. నువ్వు అశోక్ నగర్లో ఇదే రాహుల్ గాంధీ వచ్చేసి నువ్వు అక్కడ కూర్చొని మరీ ప్రామిస్ చేసి పోయింది కదా ఉద్యోగాల గురించి. మరి ఆ రాహుల్ గాంధీ ఎందుకు వస్తలేడు? కనీసం ఇక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ నగర్ పోవడానికి ఎందుకు భయపడుతున్నాడు? విద్యా వ్యవస్థ గురించి ఎంత బస్టు పట్టించిండంటే నిజం చెప్తున్నా, పిల్లలకు కూడా నమ్మకం పోతుంది. పిల్లలకు కూడా నమ్మకం పోతుంది. ఉద్యోగాలు లేవు, హయ్యర్ ఎడ్యుకేషనల్లో ఫెసిలిటీస్ లేవు, గురుకులాల్లో కనీసం తిండి పెట్టే నాదుడు కూడా లేదు, కలెక్టర్లకు కూడా రివ్యూ పెట్టే టైం లేదు. అంటే ఈ యంత్రాంగం మొత్తం సర్వనాశనం పట్టించిండు. క్లియర్గా అర్థమవుతుంది. ఇమ్మీడియట్లీ కనీసం ఇప్పుడన్నా క్యాబినెట్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి ఎవరికో ఒక్కరికి విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి డెడికేటెడ్గా ఇస్తే వాళ్ళు ఒక పని 2 పనులు చేస్తారని మేము ఆశిస్తున్నాం. చేస్తారో చేయరు కూడా తెలియదు, కానీ కనీసం ఒక డెడికేటెడ్ మంత్రి ఉంటే ఏంటంటే సడన్గా జవాబుదారితనం ఉంటుంది. ఈయన దగ్గరే అన్నీ పెట్టుకొని ఈయన దీని మీద రివ్యూ పెట్టాడు. ఈయనకు తోచిందల్లా ట్రాన్స్ఫర్ తప్పించి ఏం లేదు. బీఆర్ఎస్కి సపోర్ట్గా ఎక్కడన్నా కనిపించినట్టు అనిపించినా కూడా అది కాకపోయినా కూడా ఇమీడియట్లీ వాళ్ళని అటాచ్ చేయాలి, లేకపోతే మళ్ళీ తీసి ట్రాన్స్ఫర్ చేసి పడేయాలి. నేనేమంటున్నా అంటే ఈ రేవంత్ రెడ్డి విద్యాశాఖ ఈయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడో మాకు తెలుసు, హోంశాఖ ఎందుకు పెట్టుకున్నాడో మాకు తెలుసు. అంటే అంత అభద్రత భావం. ఇప్పుడు అదే రాజగోపాల్ రెడ్డి అడుగుతుండు కదా, నువ్వు హోంమంత్రి ఇవ్వచ్చు కదా, రాజగోపాల్ రెడ్డి నిన్ను నూకేసి సీఎం కాడు కదా, ఇంతగానో ఎందుకు భయపడుతున్నాను? అంటే భయపడిస్తలేడు 100%. నేనేమంటున్నా, ఆయన అభద్రతా భావం. మీరు అదే ఇప్పుడు అంత సీనియరే కదా బట్టి విక్రమార్క గారికి ఉప ముఖ్యమంత్రి, అదే హోంమంత్రి కూడా ఇచ్చేయి. మా సార్ ఒక మైనార్టీకి హోంమంత్రి ఇచ్చాడు, కేసీఆర్ గారు. హోంమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, రెవెన్యూ శాఖ లాంటి పదవులు ఇచ్చారు. నీ దాకా తీసుకొచ్చి ఇప్పటికీ అజరుద్దీన్ కూడా ఎమ్మెల్సీ ఉన్నదో లేదో కూడా మాకు తెలియదు. అది మళ్ళీ అప్గ్రేడ్ అవుతుందో దీని తర్వాత పీక్ పడేస్తారో కూడా తెలియదు. సార్ మరి అంత సీనియర్ బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొచ్చి హోంమంత్రి ఎందుకు ఇస్తలేవు నువ్వు? నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా రాష్ట్ర ఏది మన లా అండ్ ఆర్డర్ మీద నీకేమైనా కొద్దిగా ధ్యాస ఉంటే డెడికేటెడ్ మంత్రి ఎందుకు ఇస్తలేవు నువ్వు హోంమంత్రిగా? నేనేమంటున్నా అంటే నువ్వు ఎంత పిరికి ముఖ్యమంత్రి దీంతోనే తెలిసిపోతుంది. సో ఆయన ఇంకేమైనా చేస్తాడని మాత్రం మాకు ఆశ లేదు. కానీ ఇట్లాంటి వాటిని మాత్రం ఖచ్చితంగా మేము మళ్ళీ గట్టిగా తిప్పి కొడతాం. ప్రజాక్షేత్రంలో మళ్ళీ వాళ్ళని నిల్చోబెడతాం.